నాకు ఒకేసారి 2 సంబంధాలు వచ్చాయండి. మంచిదమ్మా. నాకు మొదటి సంబంధం అతను పెళ్లి చేసుకుంటారంటారా, రెండో సంబంధం అతను పెళ్లి చేసుకుంటారంటారా? ఆ అదృష్టవంతుడు ఎవరు పంతులు గారు? ఇక మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో అమ్మా, రెండో వాడు అదృష్టవంతుడు. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో అమ్మా, మొదటివాడు అదృష్టవంతుడు. అక్క, ఈ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. అమ్మకి చెప్పి ఈ సంబంధాన్ని ఓకే చేయించే. ఏం మాట్లాడుతున్నావురా? ఏ అమ్మాయి నచ్చింది నీకు? ఇదిగో అక్క, ఈ ఫోటోలో ఉందిగా ఈ అమ్మాయి అక్క. ఈ ఫోటోలో అమ్మాయా? ఒరే తింగరోడా, అమ్మ చీర కొనుక్కుందిరా, ఆ చీరలో వచ్చిన ఫోటో ఇది. మంచిదమ్మా. నాకు మొదటి సంబంధం అతను పెళ్లి చేసుకుంటారంటారా, రెండో సంబంధం అతను పెళ్లి చేసుకుంటారంటారా? ఆ అదృష్టవంతుడు ఎవరు పంతులు గారు? ఇక మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో అమ్మా, రెండో వాడు అదృష్టవంతుడు. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో అమ్మా, మొదటివాడు అదృష్టవంతుడు. జర్లెట్కు అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? చాలా బాగుంటుంది అప్పుడు మాట్లాడు. అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నా. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. వెళ్ళి టైం ఎంత అయిందో చూసిరావా? మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని. సారీ, మర్చిపోయాను. ఒక పని చేయి, చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా. టైం ఎంత అయిందో నాకు తెలిసిపోద్ది. సరేనండి. ఏండి, చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది, పెద్ద ముళ్ళేమో మన వీధి చివరున్న తుమ్మ చెట్టుకుంది.